నేపథ్యంలో దాన్ని శాశ్వతంగా గుర్తుంచుకునేలా ఉద్దేశంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక వీధికి సింధూర్ వీధిగా స్థానికులు నామకరణం చేశారు. అశోక్ నగర్ కు చెందిన ఒక వీధి వాసులు బోర్డును ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. పహల్గామ్ లో యాత్రికులపై ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకగా మన దేశ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. సైనికుల పోరాటాన్ని అనుక్షణం గుర్తుంచుకోవాలని, భవిష్యత్తు తరాల వారికి తమ పోరాట పటిమను తెలియజేసే ఉద్దేశంతోనే వీధికి సింధూర్ స్ట్రీట్ పేరు పెట్టుకున్నట్టు వీధివాసులు తెలిపారు. అంటే వాళ్ళది కాదు, మన సదర్ది అది. స్నానం చేసినావా? అడవిలో పుల్లు చేస్తే భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మొన్న జరిగినటువంటి భారతీయులపై పహల్గామ్ దాడికి నిరసనగా మన ప్రియతమైనటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సింధూర్ ఆపరేషన్ అనేటటువంటి నినాదంతో పాకిస్తాన్పై మన వాళ్ళు జరిపిన దాడికి మనం విజయం సాధించినందుకు దానికి ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క వీధి అశోక్ నగర్లో సింధూర్ స్ట్రీట్గా నామకరణం చేయబడినది. దీనికి మన దేశ సైనికులు వెన్నుదన్నుగా ఉండి మనకు భారత్కు విజయాన్ని చేకూర్చినందుకు అందుకు విజయానికి సూచికగా ఈ కాలనీకి చిరస్థాయిగా ఉండిపోయే విధంగా సింధూర్ స్ట్రీట్గా నామకరణం చేయబడినది. దీనికి మా వీధి వాళ్ళు కూడా అందరు కూడా దీనికి మద్దతు తెలిపినారు. ఓకేనా. భారతమాత నుదుట సింధూరము ఉంచాలనే ఉద్దేశంతో ఈ పేరును నామకరణం చేయబడినది. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై. ఇది కనబడాలి మనది సింధూర్ ఇది కనబడుతుంది.